కోల్డ్ షోల్డర్ స్లీవ్స్ ఆర్ ఓపెన్ షోల్డర్ స్లీవ్స్. ఈ మోడల్ స్లీవ్లో షోల్డర్ పార్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో స్లీవ్లోని క్యాప్ పార్ట్ కట్ చేసి అండ్ బాటమ్ ఆఫ్ ద కర్వ్ని బాడీకి అటాచ్ చేస్తాము. ఇందులో బెల్ స్లీవ్స్, పఫ్ స్లీవ్స్, ఫ్లేడ్ స్లీవ్స్ ఏవైనా ఇలా క్యాప్ పార్ట్ కట్ చేసి మనము బాటమ్ ఆఫ్ ద స్లీవ్ కర్వ్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ లెంత్ స్లీవ్లో కూడా మనకు కావాల్సిన డిజైన్ కట్ చేసి ఓపెన్ షోల్డర్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ స్లీవ్స్ కోసం మనము స్లీవ్ పార్ట్లో ఇలా క్యాప్ పార్ట్ని మనం వైడ్గా కట్ చేయొచ్చు, ఇలా కొంచెం బ్రాడ్గా కూడా కట్ చేయొచ్చు, అదర్వైజ్ ఇలా యూ షేప్ కట్ చేయొచ్చు, మనం డ్రాప్ షేప్ కట్ చేయొచ్చు. సో ఇలా మనకు నచ్చిన షేప్లో మనము క్యాప్ పార్ట్లో కట్ చేసుకొని కోల్డ్ షోల్డర్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొక స్టైల్లో ఇది షోల్డర్ పార్ట్ అంటే బాడీలో ఉన్న షోల్డర్ పార్ట్ కొంచెం కట్ చేసి ఇంకా బ్రాడ్గా షోల్డర్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న ఈ షోల్డర్ని కొంచెం కట్ చేసాము అండ్ స్లీవ్ క్యాప్ కూడా కట్ చేసాము. నెక్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ లీవ్ చేసి టోటల్ షోల్డర్ కట్ చేస్తాం. సో ఇలా బ్రాడ్గా షోల్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇలా బాడీ పార్ట్కి టోటల్ స్లీవ్ కర్వ్ని ఇలా ఆర్మ్ హోల్కి సెట్ చేస్తాం. కోల్డ్ షోల్డర్ డిజైన్ చేయాలంటే ఇలా స్ట్రైట్ లైన్ అయినా క్యాప్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు, అదర్వైజ్ కర్వ్ లాగా చేయొచ్చు. సో ఇది స్లైట్ కర్వ్, ఇలా బ్రాడ్ కర్వ్ కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద స్లీవ్ కర్వ్ వచ్చి మనకి టోటల్ బిలో ఆర్మ్ హోల్ దగ్గర కింద నుంచి ఇలా జాయిన్ చేస్తాం. మనకి ఒకవేళ మనకు పైన నుంచి మనకి ఎక్కడ దాకా కావాలా క్యాప్ ఓపెన్ అనుకుంటే ఆ పాయింట్ అక్కడే ఇలా స్లీవ్ కర్వ్ మీద మార్క్ చేసి కట్ చేయొచ్చు. మీకు ఇక్కడ పాయింట్ కావాలంటే ఇక్కడ దాకా మార్క్ చేయొచ్చు, అదర్వైజ్ మనకి బ్రాడ్ కావాలంటే అది ఎంత మెజర్ చేసుకోవాలనో ఆర్మ్ హోల్ అండ్ స్లీవ్ కర్వ్ మీద మార్క్ చేసుకొని టోటల్గా మెజరింగ్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ ఎంత ఉందో టోటల్ మెజర్ చేసి ఇలా కర్వ్స్ మార్క్ చేసుకోవాలి. సో ఇలా షార్ట్ కర్వ్, కొంచెం బ్రాడ్ కర్వ్, యూ షేప్ కర్వ్ అండ్ ట్రయాంగిల్ షేప్, డ్రాప్ షేప్. సో డిఫరెంట్ స్టైల్స్లో ఈ కోల్డ్ షోల్డర్స్ డిజైన్ చేయొచ్చు. బ్రాడ్, యూ షేప్, డ్రాప్ అండ్ ట్రయాంగిల్. ఇలా కట్ చేసిన స్లీవ్ పార్ట్ టోటల్గా యూ, వి, రౌండ్ ఏవి తీసుకున్నా కూడా అన్ని స్టైల్స్ ఫస్ట్ ఫినిష్ చేయాలి కర్వ్స్, దెన్ యూ హ్యావ్ టు అటాచ్ టు ద బాడీ పార్ట్. ఈ స్టైల్లో షోల్డర్ పార్ట్ కూడా కొద్దిగా కర్వ్ కట్ చేసాము అండ్ స్లీవ్ క్యాప్ కూడా కట్ చేసాము. ఇలా బాటంలో అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి షోల్డర్ పార్ట్ అండ్ స్లీవ్ క్యాప్ కూడా టోటల్గా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇలా బ్రాడ్ షోల్డర్ పార్ట్ ఎక్స్పోజ్ అవుతుంది ఈ స్టైల్లో.